నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. మంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని కోరుతూ మంత్రి కోమటిరెడ్డి గణపతి పూజ చేయించారు. మంత్రికి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందించారు. ఇందిరా భవన్ అంటే సీఎం గారు వచ్చినా ఎప్పుడన్నా నైట్ అవుట్ చేయాలన్నా వేరే మినిస్టర్స్ వచ్చినా కూడా ఉండే విధంగా నా ఒక్కరికే కాదు, ఇది అందరికీ మా 6 ఎమ్మెల్యేలతో పాటు మా కలెక్టర్ గారు ఎమర్జెన్సీ ఎవరైనా ఆఫీసర్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా ఢిల్లీకి వెళ్ళి ఇబ్బంది లేకుండా అందరికీ సంబంధించిన ఇది ఇందిరా భవన్ అంటేనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తూ ఇవాళ ఊళ్ళల్లో చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఫస్ట్ 1 ఇయర్ నేను కూడా బాధపడ్డా. అరే ఇంకా ఎప్పుడు ఊరికి పోయినా కానీ ఇల్లు ఎప్పుడు కడతారు సార్ అని. ఎందుకంటే 10 ఏళ్ళకి వెళ్ళి ఇల్లు అనేది పేదవాని ఆత్మ గౌరవం. సొంత ఇంట్లో ఉంటే ఆ కూలీ నాలు చేసిన వానికి మంచిగా నిద్ర పడుతుంది 4 గంటలు. కానీ రైతు భరోసా రానే రాదని చెప్పిన దానికి ఇలా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాం, 50 ఎకరాల వరకు ఇచ్చినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అటు ఇటు ఉన్నా సరే అన్ని ఇచ్చినాం, అన్నిచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ సందర్భంలో మరొకసారి మీ అందరికీ కూడా ఈ ఇందిరా భవన్కి వెళ్ళి మీకు మాటిస్తూ జిల్లా మంత్రిగా చిన్న పెద్ద తేడా లేకుండా ఎమ్మెల్యేలు మంత్రి అంటే కాంగ్రెస్ పార్టీలు అందరూ సమానమే. మా జిల్లా యంత్రాంగం కూడా స్ట్రాంగ్గా పనిచేస్తున్నది. జిల్లా హాస్పిటల్ జీజీఎస్లో ఉస్మానియా కాకతీయ తర్వాత మన ఎంజిఎం తర్వాత ఎక్కువ, గాంధీ తర్వాత ఎక్కువ డెలివరీస్ 750 డెలివరీస్ పర్ మంత్ ఇవ్వాలని ఈరోజు డెలివరీస్ జరుగుతున్నాయి వితౌట్ ఎనీ క్యాజువాలిటీ, ఎవరు చనిపోకుండా. కనగల్, తిప్పర్తి, నాంపల్లి పిఎస్సీలు కూడా 30 బెడ్డెడ్గా అప్గ్రేడ్ చేస్తూ వారం 10 రోజుల జీవో కూడా రావడం జరుగుతుంది. సీఎం గారు వచ్చినా ఎప్పుడన్నా నైట్ అవుట్ మా కలెక్టర్ గారు ఎమర్జెన్సీ ఎవరైనా ఆఫీసర్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా ఢిల్లీకి వెళ్ళి ఇబ్బంది లేకుండా అందరికీ సంబంధించిన ఇది ఇందిరా